హై టు ఆల్. ఈ కమ్మటి మీగడ పెరుగుని చూస్తుంటే నాకు చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చినాయి అనమాట. సో నాకు చిన్నప్పుడు మా అమ్మ కవ్వంతో వెన్నని తీసి ఆ మిగిలిన మజ్జిగని ఇచ్చేదన్నమాట. సో చాలా చాలా టేస్టీ ఉంటుండే. సో నాకు కావాలని పోటీ పడి తాగేవాళ్ళం అనమాట, నేను మా సిస్టర్స్ అంతా కూడా. సో చాలా చాలా టేస్టీగా ఉంటుండే. సో దీన్ని చూసినప్పుడు నాకు ఆ పాత రోజులు గుర్తొచ్చినాయి అనమాట. ఎందుకంటే ఇంత చిక్కటి పాలు ఇప్పుడు దొరకట్లేదు. సో నాకు చాలా రోజుల తర్వాత ఇంత చిక్కటి పాలు చూస్తే ప్రాణం లేచొచ్చినట్టు అనిపించింది. ఈ వెన్నను చూస్తే అయితే అమాంతంగా మింగేయాలనిపించింది. అలా అయితే చేయలేము, ఎందుకంటే ఆల్రెడీ ఏం తినకపోతేనే ఓవర్ వెయిట్ ఉన్నాము. ఇలాంటివన్నీ తిన్నామనుకోండి ఇంకా వెయిట్ అనేది డబల్ అయిపోతుంది. కాకపోతే నాకు అట్లా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చినాయి. ఈ విధంగా 1 వీక్ పెరుగుపైన మీగడ తీసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాను నేను. సో నాకు ఇంత వెన్న వచ్చిందనమాట 1 వీక్ పాలకి. సో దీన్ని ఈ విధంగా తీసిన తర్వాత ఒక 2-3 టైమ్స్ మనం వాటర్లో దీన్ని ఈ విధంగా తిప్పినట్టు కానీ కడుక్కోవాలన్నమాట. అప్పుడే నెయ్యి ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది, స్మెల్ రాకుండా. ఈ 1 వీక్ మీగడతో నాకు 1/2 kg దాకా నెయ్యి అయితే వచ్చిందనమాట. మనం ఆయిల్కి రీప్లేస్గా కూడా ఈ గీని యూస్ చేసుకొని మనం కుకింగ్ అనేది చేసుకోవచ్చు. ఎందుకంటే ఆయిల్ కంటే కూడా గీ అనేది హెల్తీ ఫ్యాట్ కాబట్టి మనం ఆ విధంగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను అదే అనుకుంటున్నాను, ఒకవేళ ఇంత చిక్కటి పాలు ఇలాగే కంటిన్యూ అయితే కనుక నాకు 1 వీక్ 10 డేస్కి ఒకసారి ఇంత నెయ్యి వస్తే కనుక మనం ఆయిల్ని కంపల్సరీగా రీప్లేస్ చేసుకొని ఈ విధంగా గీతో మనం కుకింగ్ అనేది చేసుకోవచ్చు. బిర్యానీలోకి కానీ కర్రీస్లోకి కానీ అన్నింటికి కూడా మనం ఆయిల్ ఎక్కడెక్కడ యూస్ చేస్తామో అక్కడ అన్నింటికి కూడా మనం ఈ విధంగా గీని యూస్ చేసుకొని హెల్దీ ఫ్యాట్ అనేది మన బాడీలో ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో గీ అనగానే ఫ్యాట్ అంటాము, ఆయిల్ అనగానే ఫ్యాట్ అని గుర్తించము. ఎంత ఆయిల్ అయినా పైన తేలిటంత ఆయిల్ వేసుకొని తింటూ ఉంటాం, కానీ గీ మాత్రం కొంచెం వేసుకున్న ఫ్యాట్ అని భయపడి తినకుండా ఉంటారు చాలామంది. అది రాంగ్. అసలు కంప్లీట్గా ఆయిల్ కంటే కూడా గీ ఫ్యాట్ అనేది మనకి హెల్త్కి చాలా మంచిది. ఈ విధంగా న్యాచురల్గా ప్రిపేర్ చేసుకొని తినడానికి ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.